వెల్కమ్ టు రాజనీతి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలను గుర్తించడం, అంటే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించడంలో వేగం పెరిగింది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు సమస్యలు ఏమన్నా వెలుగులోకి వచ్చినప్పుడు వాటి పరిష్కారం విషయంలో అంత శ్రద్ధ చూపించాల, పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. కింది స్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ కార్యకర్తలే, కూటమి కార్యకర్తలే మంత్రుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తున్నారు. వీళ్ళు కూడా ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్యూని ఉన్నతాధికారుల దృష్టిలో పెడుతున్నారు. ఉన్నతాధికారులు జిల్లా అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే జిల్లా స్థాయి అధికారులు కింది స్థాయి ఉద్యోగుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘటనలు కొన్ని ఇటీవల కాలంలో బయటకు వచ్చినాయి. గతంలో మనం ఈ ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కూడా చాలా చూసాం. అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలేసి కింది స్థాయి ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. కృష్ణా జిల్లాలో అయితే ధాన్యం కొనుగోళ్ల అక్రమాల మీద లోకల్ తెలుగుదేశం నాయకులు మంత్రులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసినప్పుడు ఉన్నతాధికారులు అవకతవకలకు పాల్పడిన అధికారులని, మిల్లర్లని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి చిన్న చిన్న ఉద్యోగుల మీద చర్యలు తీసుకున్నారు. ఏ గ్రామం నుంచి అయితే ఫిర్యాదులు వెళ్ళినాయో ఆ గ్రామ పరిధిలో ఉన్న వీఆర్ఏని సస్పెండ్ చేశారు. యాక్చువల్గా అతను ఒక అమాయకుడు, చిరుద్యోగి. ఏమన్నా అవకతవకలు జరిగితే పై స్థాయిలో జరుగుతాయి. వాటి మీద విచారణ జరిపి బాధ్యులను సస్పెండ్ చేయకుండా, బాధ్యుల మీద చర్యలు తీసుకోకుండా ఒక చిన్న చిరుద్యోగిని బలిచ్చేసి మేము అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. అదే జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ బాగలేవని లోకల్ లీడర్స్ ఎవరో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసింది అక్కడ పరిస్థితులు బాగలేవు, మీరు ఎందుకు బాగా చేయట్లేదని కాదు, అసలు వాళ్ళని లోపలికి ఎందుకు రానిచ్చారు, స్కూల్ క్యాంపస్లోకి వచ్చిన వాళ్ళ ఫోటోలు ఎందుకు దిగినిచ్చారు మీరు, దాని మూలంగా అది విద్యాశాఖ మంత్రి దాకా వెళ్ళింది, ఆయన మా మీద కోప్పడుతున్నారు. ఇది సారాంశం. ఆ హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేసినంత పని చేశారంట. అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది, ఉన్నతాధికారుల మీద ఉంటుంది. కింద హెడ్ మాస్టర్ ఇంకోళ్ళు వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళకి నిధులు ఇవ్వాలి, వాళ్ళతో పని చేయించాలి. ఆ పని చేయించాల్సింది ఉన్నతాధికారులు, ఐఏఎస్లు. ఇక్కడ ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఏఎస్లు చాలా రిలాక్స్ అయిపోయారు. పైగా వీళ్ళలో చాలామంది ఇంకా జగన్ భక్తి వదులుకోలేదు. కాబట్టి ముందు వీళ్ళ నిర్లక్ష్యాన్ని పారదోలాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది, ఈ నేతల మీద ఉంది. ఇలాంటి ఘటనలే స్కూళ్ళకు సంబంధించి ఏలూరు జిల్లాలో జరిగినాయి, అనంతపురం జిల్లాలో కూడా జరిగింది. కింది స్థాయి కార్యకర్తల నుంచి ఏమైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు అసలు వాళ్ళని లోపలికి ఎందుకు రానిస్తున్నారు, వాళ్ళని ఎందుకు అలౌ చేస్తున్నారు, వాళ్ళకి అవకాశం ఎందుకు ఇస్తున్నారు, ఇది కాదు కదా చేయాల్సింది. పైగా ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, ఎవరి ద్వారా వచ్చినాయి, ఈ ఇష్యూ ఎవరి ద్వారా లీక్ అయింది, ఒక శాఖలో ఒక ఇష్యూ లీక్ అయ్యి పేపర్లోనో లేకపోతే మంత్రుల దృష్టికో వెళితే ఎవరు లీక్ చేశారు, దాన్ని సరిచేయటం మీద కంటే లీక్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితులు వాడున్నాయి. విద్యాశాఖలో అయితే నాడు నేడు అని ఒక కార్యక్రమం పెట్టి జగన్మోహన్ రెడ్డి మామూలుగా వైసీపీ వాళ్ళని మేపడానికి ఒక కార్యక్రమం పెట్టాడు. అన్ని నాసిరకం పనులే చేశారు, దాని గురించి గొప్పగా పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు. ఆ నాసిరకం పనులని ఎక్స్పోజ్ చేయడంలో తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తిన్నారు, వాళ్ళ కళ్ళ ముందే నాసిరకంగా పనులు చేశారు, ప్రభుత్వం మారింది, దాని మీద ఇప్పుడు ఫిర్యాదు చేస్తే యాక్షన్ తీసుకుంటారని వాళ్ళ ఆశ. అయితే వాటిని నిజంగానే విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఈ టీచర్ల మీద, హెడ్ మాస్టర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? రెవెన్యూ శాఖలో కూడా ఇలాంటి ప్రాబ్లమే ఉంది. కింది స్థాయిలో ఉన్న ఇష్యూస్ని మంత్రుల స్థాయిలో తీసుకెళ్ళినప్పుడు అధికారులు ఎందుకు వీటన్నిటిని కూడా మీరు మంత్రుల దాకా వెళ్ళేట్ చేస్తున్నారు, మీరు ఎందుకు దీన్ని లీక్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ ఆ ప్రాంత ఎమ్మెల్యేకో లేదంటే మంత్రి దృష్టిలోనే పెడతారు. ఎందుకంటే ఉన్నతాధికారులు వీళ్ళకి అందుబాటులో ఉండరు. ఎప్పుడన్నా ఎవరిని వీళ్ళు కలిసి చెప్పినా కానీ వీళ్ళు స్పందించరు. కాబట్టి అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులకు చెప్పుకుంటారు, వాళ్ళు అధికారులకు చెప్తారు. వాటిని టేకప్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. అలా కాకుండా ఆ ఇష్యూస్ని ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చేటి చేశారని దానికి సంబంధించిన కింది స్థాయి ఉద్యోగుల మీద ఆగ్రహం వ్యక్తం చేయటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చేస్తే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దాని మూలంగా ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయి. వీటిని సరి చేసుకోకపోతే ఉద్యోగులు ఇబ్బంది పడతారు, ఆ తర్వాత ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుంది. Like, share and subscribe to Rajaniti channel.